జాక్ సినిమా చూడకుండానే ఎవడైతే సినిమా ఫెయిల్ అంటాడో ఆడొక పెద్ద జాకో. ఈ జాక్ సినిమా చూసి ఎవడైతే బాగలేదంటాడో వాడు ఒక పెద్ద జాకో కాడు. ఈ సినిమాలో ఏం కావాలి నీకు? ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా కాదా? దేశం కోసం సినిమా చేయకూడదా? దేశభక్తితో దేశం కోసం ఏదో చెయ్యాలని, ఇవ్వాలని, దేశంలో బతకాలని, దేశ పౌరులందరినీ ఒక దేశభక్తులుగా మార్చాలని సినిమా తీస్తే ఆ సినిమాను పట్టుకొని బాగలేదంటావే? నువ్వు మనిషివేనా? నువ్వు ఈ దేశం వాడువేనా? లేదా ఆ సినిమాలు చూపించినట్టు నువ్వు పక్క దేశం వాడువే? నువ్వు ఒక పాకిస్తాన్ వాడువే? నువ్వు ఒక దేశం వాడు అయితే ఈ సినిమా చూడలే. నా అన్వేషణ ఈ సినిమా చూడాలంతే. నా అన్వేషణని ఖచ్చితంగా రేపు తోడుకొస్తానా? నా అన్వేషణ దేశభక్తి కొంచెం చేస్తాడు కాబట్టి అతను కూడా వచ్చి ఈ సినిమా చూడాలా. ఇది ఐమాక్స్ కి రేపే నా అన్వేషణని తోడుకొని వచ్చి చూపిస్తా ఈ సినిమా. అన్వేషణ ఇండియా కొత్త పగలు దిగుతా ఉన్నారుగా, ఎవరు చెప్పిందాడు? నీదే నీకుతనే సిద్ధన్న, నువ్వు ఒక తెలంగాణ ఆర్టిస్ట్వి, అలాంటి వాళ్ళకి ఎట్లా క్యారెక్టర్ ఇవ్వండి? నా దానికోసమే చెప్తాను. నువ్వు ఒక ఆర్టిస్ట్నా? నువ్వు ఒక ఆర్టిస్ట్ చూడనా? నీకు కొట్టనే, నేను కొట్ట ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కొడతారా? పోస్టర్ ఫ్యాన్ నేను కొట్టాను తెలుసా? నా గుండె మీద కొట్టు. పోస్టర్ నా ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. ఓకేనా? నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? ప్రకాష్ రాజ్ గారికి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి? తెలుగు భాష అంటే ఇష్టం ఉండదు ఆ చిల్లర గారికి, తెలుగు ప్రజలు అంటే ఇష్టం ఉండదు ఆ గాడికే. ఆయనకి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలని అంటున్నా నేను. నువ్వు ఆర్టిస్ట్, నిన్ను తిట్టినాడు, నువ్వు తిట్టావు. నిన్ను తంటే నువ్వు తన్నావా? సార్ సార్ మీరు విన్నారా సార్? ఫైర్ అవుతున్నారు. ఫైర్ ఒకసారి చూడండి సార్, ఈయన బాధ, ఈయన ఆవేశం చూడండి. నువ్వు ఒక ఆర్టిస్ట్ చిల్లరగా నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజ్ అనే గాడిదే, నిన్ను తిట్టిండు. సినిమాలో తిట్టిందా నీకు? సినిమాలో కాదు గాడిదే, నిజంగా ట్విట్ ఫాలోవా? నువ్వు ఒక రివ్యూ ఇస్తావు. ఇప్పుడు తిట్టిండు, మనం ఒకటే బాయ్ బాయ్. ఏముంది ఇప్పుడు దాంట్లో? ఏముంది సార్ చెప్పు, ఏముంది? నీకు సార్కి పెళ్లి అయింది? మా సార్కి పెళ్లి అయిపోయింది ఎప్పుడు. ఆమె సార్ పెళ్లితో రొమాన్స్ చేయమని చెప్పాయి. ప్రకాష్ రాజ్ గారికి రొమాన్స్ చేయవద్దు. ప్రకాష్ రాజ్ గారు ఒక బెట్టింగ్ రాజా, వాడు రొమాన్స్ చేయడానికి వాంటెడ్ ఉంది. వాడు ఒక బెట్టింగ్ రాజా, యువతకు చెడగొడుతున్నా చిల్లరగాడు. కానీ ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే అవుతుంది అన్న. ఇప్పుడు బాధ అర్థమైంది. ఎందుకంటే నేను నా బాధ ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అన్నా, నువ్వు సినిమాలలో చేస్తుండవు, నీకు చాలా చూసినా, యూట్యూబ్ లా చూసినా. నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజ్, దానికోసం రియాక్షన్ లేదా? ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చిడు? నా బాధ. భాస్కర్ అన్న ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేశారా? న్యాయం మాత్రం 99% చేసిండు. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు ప్రకాష్ రాజ్ గారు. కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ మన జగపతి బాబు గారు చచ్చిపోయినా, మన సాయి కుమార్ గారు చచ్చిపోయినా, మన రాజేంద్ర ప్రసాద్ గారు చచ్చిపోయినా. రైట్ డార్లింగ్. కాకపోతే బొమ్మరీలు ఉండొచ్చు బ్రదర్. నువ్వు తెలుగుడు గారా? నువ్వు తినే ఫుడ్ మీద తల్లి నా గాడిది. ఆ గాడిదికి నువ్వు ఎట్లా అవకాశం ఇస్తావు? నువ్వు ఇంతకుముందు నా పెళ్ళమే నాకు వదిలిపెట్టి ఇంకొంత పోయింది. అది దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను నేను. దాంతోనే ఉంది. అంటే మన తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలనేది. నా తెలుగు వానికి ఇవ్వదని చెప్తలేను. హిందీ వాళ్ళకి, తమిళ వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవారు, నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, నేపాల్, అమెరికా వానికి ఇచ్చేసే నాకు సంబంధం లేదు. నాకు కాదు తన్నే గాడిదికి ఎవరికైనా సరే క్యారెక్టర్ నేను చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి నేను ఇప్పుడు 10 years బ్యాక్అట్ చేసిండు కదా. వాడు అప్పటికైనా ఈ చిల్లర గారు సారీ చెప్పొచ్చుగా తెలుగు వాళ్ళను. వాడు ఇప్పుడు తెలుగు ప్రకాష్ రాజ్ గారు ఎదగడానికి కారణం ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీ భాగం లేదా? నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కాదు. నాకు పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ ప్రకారం ఏమైనా తిట్టుకోరి. నా భాష, నేను తెలుగు బిడ్డని, తెలంగాణ బిడ్డని, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డని. నేను నా తెలుగు జాతిని, నా తెలుగు కళ్యాణ్ తిట్టిండు ఒక రకం. ఆడు కనిపిస్తే ఆడు బయట తిరుగుతుండు. ఆడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టిననుకో అమ్మతోటి చంపిపడేద్దాం. బరాబర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంపిపడేద్దాం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున జొన్నలగడ్డ సిద్ధన్నకు మన తెలంగాణ బిడ్డ కాబట్టి, మన తెలుగు బిడ్డ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేద్దామని వచ్చిన. కాకపోతే సినిమా మాత్రం మటాల గుడిపించరు. కొడుకులారా, మా సినిమా ఒక్కటి DJ 1 DJ 2 మస్తు సూపర్ ఉండే. ఈ సినిమాని ఎందుకు మెడలు కొడిపినా నేను చెప్తున్నా. బరాబర్
బరాబర్ ఎందుకు మెడల్ ఊడిపోయినా చెప్తున్నా. సినిమా మాత్రం ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ ఉన్నాని బొచ్చారు ఎవరైనా ఉండాలి. మా తెలుగు భాషను మా తెలుగు ఇండస్ట్రీని చులకన చూసే చిల్లర నా కొడుకులు ఎవరైనా సరే చెప్పుదని కొడతాం. ఆయన నాకిడ యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే ప్రకాష్ గారికి మొక్కుతా. ఈ సినిమాలో సూపర్ గా ఇచ్చిండు, ముద్దు పెడుతున్నా. ఓ కాకపోతే ఆడు మా తెలుగు భాష ఎంత తిట్టిండు, మా తెలుగు ప్రజలు తిట్టిండు. ఆ చిల్లర సినిమా మాత్రం యావరేజ్ ఇక పట్టెలా అంటే జొన్నలగడ్డ సిద్ధు కోసం యావరేజ్ అని చెప్తున్నా. నేను చెప్తున్నా 100%. ఇగో తెలుగు భాష అంటే ఇష్టం లేదు చిల్లర గానికి. ఒక డైలాగ్ చెప్పనా కాగా ఒక్కడే రెండు చెప్తా. జొన్నలగడ్డ మీ సార్కి పెళ్లి కాలే, పెళ్ళైందిగా మీ సార్ పెళ్ళాం రొమాన్స్ నాతోనే ఎందుకు రొమాన్స్ చేస్తుండో. ఏ మేడం తు ఇదరా ఏకదమ్ ఉంటది. జొన్నలగడ్డ సిద్ధు ఉన్నాడు కదా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నా అన్నా నీకు 100% దయచేసి సినిమా స్టోరీలు మంచిగా ఎంచుకోనా. నీకు ఎప్పుడు నీకు దండం పెడుతున్నా. నీ డీజే 1 ఎట్లుందనా, డీజే టిల్లు ఎట్లుందనా, స్క్వేర్ ఎట్లుందనా, అమ్మతోడు మస్తుందనా మూవీ. దయచేసి స్టోరీ ఎంచుకునేటప్పుడు మంచి ఇట్లాంటి స్టోరీ మనకు సెట్ కావే. ఖాళీ చార్మినార్గా తెలంగాణగా మాస్ మసాలా ఉండే స్టోరీ అవుతుంది. ఎందుకు కాక పవన్ కళ్యాణ్ రూట్లో మేము ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చిండ్రా అనుకున్నాం, తెలంగాణ పవర్ స్టార్ అనుకున్నాం. కాకపోతే మళ్ళా దిగజారిపోతున్నాం. మధ్యలో పవన్ కళ్యాణ్కి పంజా సినిమా పడిపోయినట్టు పడిపోతుంది మీకు. దయచేసి జొన్నలగడ్డ సిద్ధన్న స్టోరీ లైన్ బాగుంది, దేశానికి ఉపయోగపడే స్టోరీ. కాకపోతే జొన్నలగడ్డ సిద్ధు గారికి ఆ హీరో గారికి ఆ డైరెక్టర్ గారు ఉన్నారు కదా తీసే విధానం బాగా తీయాలని నాకు అనిపించింది. కామెడీ మాత్రం జబర్దస్త్గా పండింది. హీరోయిన్ ఎందుకు ఉందో నాకు తెలియదు. ఆమె ఎందుకు వచ్చిందనా లిప్ లాక్ ఒకటి ఉంది ఆ మధ్యలో మొత్తం ఒక ఫస్ట్ సాంగ్ లేదు, దేవులాడుకుంటూ పోతుంది. ఆ హీరోయిన్ ఎందుకు ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ సినిమాకు ఒక హీరో ఒక హీరోయిన్ ఉండాలంటే ఉంది అంతే. మొత్తం స్టోరీ మొత్తం ప్రకాష్ రాజ్ గారి మీద నడిచింది స్టోరీ. జై మీరు పెట్టిన బడ్జెట్ కూడా రావు. అదేవిధంగా ఈయన మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు కదా, ఈ చిల్లరగానికి తెలుగు భాష అయినా తెలుగు ప్రజలైనా ఇష్టం ఉండరు. ఈ చిల్లర లంచోడుకి ఇట్లాంటి అవలపుకోలకు మనం క్యారెక్టర్ ఇవ్వదు. తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి చిల్లరగాలకి బ్యాన్ చేయాలి. దయచేసి తెలుగు ప్రొడ్యూసర్లరా, తెలుగు హీరోలు, తెలుగు అసోసియేషన్ మా ఉంది కదా మన తెలుగు మీరు దయచేసి ఈ ప్రకాష్ రాజ్ గాంధీ వాందేమో సభ్యతం క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇగో ఆయన ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్లు అందరూ మన జగపతి బాబు బ్రహ్మాండంగా చేస్తాడు, మన సాయి కుమార్ ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. ఇక మన చాలా మంది మన రాజేంద్ర ప్రసాద్ మంచి లేజెండ్ యాక్టర్లు పెట్టుకొని ఈ చిల్లరగానికి ఎక్కడి నుంచి వచ్చి పట్టుకోతారు. ఈ పాల్దు గాని వాడి ముఖము వాడు ఎందుకంటే యాక్టింగ్ ప్రకారంగా బాగుందా. ఇడొక బెట్టింగ్ రాయుడు, ఇడొక యువతకు ఇప్పుడు ఇటు బయట పోయి యువతని చెడగొడతాడు ప్రకాష్ రాజు. సినిమాలో వచ్చి బుద్ధి చెప్తే మేము వింటాం. ఈ చిల్లరగాడే సగం లేడా మాకు వచ్చి చెప్తాడు. ఎందుకంటే ఈ ప్రకాష్ రాజు లాంటి గాడులకు తెలుగు ఇండస్ట్రీ బైకాట్ చేయాలి. ఎందుకంటే ఇంకోటి తెలుసా ఎలా అనిపించింది సినిమా? జాక్ ఎలా ఉంది సినిమా? జొన్నలగడ్డ సిద్ధు కోసం చూడాలి. ఇక మీ సినిమా మాత్రం పట్టే బ్రదర్. ఆయన పెట్టిన బడ్జెట్ అయితే వస్తుందో రాదో నాకు అనిపిస్తుంది. ఇక నేనైతే 300 పెట్టినా నా అమ్మతోడు బయట బిర్యానీ తిన్నా బాగా అనిపించింది. కాకపోతే సినిమా హిట్ ఫట్టు బ్రదర్. సినిమా బాలే. ఆడో లంగా ఆడు ఎందుకు ప్రకాష్ రాజ్ గారికి ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమాని అంతగా తిడుతున్నారు. ఎందుకంటే నేను ఏదో ఇది ఎత్తుకొని అమ్మతోడు జొన్నలగడ్డ సిద్ధన్నకు లేపుదామని వచ్చినానా ఆ లోపల సినిమా చూసిన తర్వాత ఇగో ఇట్లా కప్పుకోవాలనిపించింది. ఇక అట్లా అనిపించింది అమ్మతోడనా నిజంగా. నేను ఇగో ఇది వేసుకొని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా మన జొన్నలగడ్డ సిద్ధన్నకు ఇగో ఇట్లా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గిట్ట మీకు సపోర్ట్ ఉంటది అన్నా అని అందమని నేను ఇక్కడ నుంచి అంతమంది కావాలని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గాడికి ఇగో నేను కావాలని చేస్తలేదు. ఆ గాడికి తెలుగు ప్రజలైనా ఇష్టం ఉండదు. నువ్వు తెలుగు ఆడిపోయినా నువ్వు చెప్పు కాదు తెలుగా కాదా మరి నీకు తిట్టినప్పుడు ఆ చిల్లర్ గారు ఎందుకు క్యారెక్టర్ ఇస్తాం మన సినిమాలో? ఈ సినిమాకి హీరో ప్రకాష్ రాజే వాస్తా అని చెప్తే
ఈ స్టోరీ మొత్తం నడిచేది ప్రకాష్ రాజ్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ చిల్లర గారికి ఎందుకు ఇస్తావు అది ప్రశ్నిస్తున్నా. తెలుగు ప్రజలారా, మన తిట్టేటోళ్ళకు మనం ఎందుకు క్యారెక్టర్ ఇస్తాం? మనకు పవన్ కళ్యాణ్ తిడుతున్నారా తెలుగు భాషకు తిట్టినా ట్విట్టర్ ఫాలో అవుతున్నా మీరు? తెలుగు పవన్ కళ్యాణ్ తిట్టిన ఒక రకం తినేటప్పుడు మన గురించి కూడా ఆలోచించాలి కదా. మన తెలుగు వాళ్ళని కాళ్ళతో తన్నినప్పుడు మనం ఎందుకు డబ్బులు కొనిచ్చి మరి ఆయనకి ఫుడ్ పెట్టాలి? ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ చిల్లరగాడు ఒక బెట్టింగ్ రాయడు, యువతను చెడగొడతాడు. యువతను చెడగొట్టే గాడిది సినిమాలో వచ్చి నేను మంచోని, నేను బతికిద్దని, నేను సుధపప్పుని అంటే మేము నమ్ముతామే. ప్రకాష్ రాజా, దయచేసి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని భర్తీ చేయాలంటే జగపతి బాబు ఉన్నాడు, లేజెండ్ యాక్టర్, ఇండియన్ యాక్టర్. అదేవిధంగా సాయి కుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి ఈ క్యారెక్టర్. ఆ గాడిదిగా ఎందుకు ఇవ్వాలి? ఏం చెప్పాలి? మనమంటే ఇష్టం ఉండదు, మన తెలుగు భాష అన్న ఇష్టం ఉండము, తెలుగు వాళ్ళమంటే ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళం మనం ఎందుకు సపోర్ట్ చేయాలని నాకు ఒక్కటే బాధ అన్న. నేను ఓరలో చెప్తున్నా, జొన్నలగడ్డ సిద్ధన్న, ఆల్ ద బెస్ట్. నువ్వు పెట్టిన బడ్జెట్ రావాలని కోరుకుంటున్నా, రాదని నా లోపల ఇన్నర్ ఫీలింగ్. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, నువ్వు పెట్టిన బడ్జెట్ రావాలి. నేను మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున 100% నీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. స్టోరీలు మంచిగా ఎంచుకో. మేమిచ్చే రేటింగ్ 2.5. జై హింద్, జై పిఎస్.